రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి బీహార్లో గెలవడం కోసం ఎన్డీఏ శతవిధాలా ప్రయత్నించింది. తర్వాత అక్కడ కొన్ని కీలకమైన ఫ్యాక్టర్స్ అలాగే మైనార్టీ ఓటు బ్యాంక్ ఆర్జేడీ అండ్ కాంగ్రెస్ వైపు ఏమన్నా వెళుతుందేమో అనే ఒక ఉద్దేశంతో ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా చాలా కీలకంగా తీసుకొని సుడిగాలి పర్యటనలు చేశారు. దీంతో అక్కడ ఫలితం ఎలా ఉంటుందనే దాని మీద ఉత్కంఠ నెలకొని ఉంది. అటు ఇండీ కూటమిలో ఇటు ఎన్డీఏ కూటమిలో రెండిట్లో కూడా ఉత్కంఠ నెలకొని ఉంది. సో దీన్ని మనం ఒకసారి చూస్తే పీపుల్స్ పల్స్ అనే సంస్థ ఇస్తున్న రిపోర్ట్స్ మనం చూస్తే ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తే ఎన్డీఏ 133 నుంచి 159 స్థానాలు పీపుల్స్ పల్స్ చెప్తోంది ఎన్డీఏ కూటమికి. అంటే అక్కడ క్లియర్గా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోంది అనేది పీపుల్స్ పల్స్ చెప్తున్న ఫలితం. అలాగే